దేవతవైనా కూడా నువ్వు కూడా ఒక ఆడదానివే కాబట్టి సాటి ఆడదానిగా నా సౌభాగ్యాన్ని కాపాడు తల్లి, కాపాడు. మమ్మల్ని కరుణించి అనుగ్రహించు తల్లి. నీ విన్నపాన్ని మన్నించి మీకు ఎదురయ్యే గండాల్ని తప్పించగలను కాని నీ భర్తను చంపాలనుకుంటున్న నాగమ్మ శపథాన్ని నేను వ్యతిరేకించలేను. నేను శరణు కోరిన వాళ్ళని కాపాడలేవా అమ్మా? నిన్ను కొలిచే వాళ్ళని కరుణించలేవా తల్లి? జాలి, దయ, కరుణ లాంటివన్నీ నాకున్నాయి. నన్ను కొలిచే వాళ్ళకి వరాలు ఇవ్వగలను. శరణన్న వాళ్ళని రక్షించగలను. కానీ ధర్మాన్ని పాటించటం ఎంత ముఖ్యమో, జాతి లక్షణాలను గౌరవించడం, ఆ జాతికుండే నియమ నిబంధనలకు విలువివ్వడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి నా జాతికి చెందిన నాగమ్మ చేసిన శపథానికి నేను విముక్తిని కలిగించలేను. నా నాగజాతిని రక్షించడం కోసం నన్ను శరణు కోరిన భక్తుల్ని నిరాశపరచలేను. కాబట్టి నీకో వరాన్నిస్తున్నాను. నీ భర్త దగ్గర వినతాదేవి అనుగ్రహించిన రక్ష లేకపోతే నాగమ్మ నీ భర్తని బ్రతకనివ్వదు. కాబట్టి ఆ రక్షతో సంబంధం లేకుండా నువ్వు నీ భర్తని ఒంటరిగా వదిలిపెట్టకుండా నీ భర్త పక్కన నువ్వున్నంత వరకు నాగమ్మ నీ భర్తను ఏమీ చెయ్యలేదు. ఆ వరాన్ని నీకు ప్రసాదిస్తున్నాను. అమ్మా, నా భర్తని రక్షించుకోవడానికి నువ్విచ్చిన ఈ వరం చాలు తల్లి. నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ నా భర్తని విడిచిపెట్టకుండా నా భర్త వెన్నంటే ఉంటాను తల్లి, ఉంటాను. అమ్మ కరుణించింది బావా. అమ్మో, మీరు చెప్పింది వినడానికే భయంగా ఉంది. నా లాంటిదైతే అక్కడే గుండెకి చచ్చిపోయేది. నా బిడ్డను మరణగండం నుంచి కాపాడడానికి నువ్వింత సాహసం చేశావు. ఒక రకంగా నువ్వు చేసింది మృత్యువుతో పోరాటమే. నిన్నెలా అభినందించాలో, నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదమ్మా. మనలో మనకి ఈ కృతజ్ఞతలు ఏంటత్తయ్య? బావ నా కోసం ఏదైనా చేస్తాడు. అలాంటి బావ కోసం నేనేం చేసినా అది నా బాధ్యత అవుతుందే తప్ప ఘనకార్యమో త్యాగమో అవదత్తయ్య. నువ్వు నా కోడలివి కాదమ్మా, మా ఇంటి అదృష్టానివి.
ప్రాణాలకి తెగించడం కూడా బాధ్యత అనుకునే నీకు దండం పెట్టడానికి చిన్నదానివైపోయావు. నువ్వు పక్కనున్నంత వరకు నాగమ్మ అర్జున్ని ఏం చేయలేదమ్మా. నువ్వెప్పుడూ అర్జున్ని ఒంటరిగా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకమ్మా. బావని వదిలిపెట్టి నేనెక్కడికి వెళ్ళను నానమ్మ, ఎక్కడికి వెళ్ళను. ఆటంకాలతో ఆగిపోయిన ఆ శుభకార్యం కూడా జరిగిపోతే ఆ తర్వాత ఇంకెలాంటి సమస్యలు ఉండవు బామ్మ. నానమ్మా, పంతులు గారికి ఫోన్ చేసి ముహూర్తం పెట్టించేమంటావా? సాయంత్రమే పంతులు గారితో మాట్లాడాన్రా. కొద్ది రోజుల వరకు మంచి ముహూర్తాలు లేవని చెప్పారు. మరిప్పుడేం చేద్దాం? అదే అర్థం కావడం లేదు. మన నాగులు పూజించే మానసాదేవి నా ప్రతిజ్ఞ నెరవేరకుండా చేసింది. ఆ భైరవికి వరమిచ్చి నిన్ను కాపాడుకునే అవకాశాన్ని సంక్లిష్టం చేసేసింది బావా. నిన్ను రక్షించుకునే అవకాశం లేకపోతే నాకు నేనుగా ఆత్మాహుతి చేసుకునే పరిస్థితి ఎదురవుతుంది. మనం కన్న కలలేవి నెరవేరకుండానే ఇద్దరం చనిపోవాల్సి వస్తుంది బావా. నా బావని రక్షించుకునే అవకాశం లేదని నేనెందుకు అనుకోవాలి? నేనిలా బాధపడుతూ కూర్చుంటే నా బావని బ్రతికించుకోలేను. నా భక్తురాలే నన్ను ఎదిరిస్తూ తెలివిగా తన భర్తను నా చేతికి చిక్కకుండా కాపాడుకుంటున్నప్పుడు నా బావని కాపాడుకోవడానికి భైరవిలా నేనెందుకు తెలివిగా ప్రవర్తించలేకపోతున్నాను? అర్జున్ని చంపి నా బావని బ్రతికించుకోవడానికి నేను కూడా తెలివిగా పావులు కదపాలి. భైరవి ఎత్తులకి పై ఎత్తులు వెయ్యాలి. వేస్తాను, వేస్తాను. ఏంటి దగ్గుతున్నావు? పొద్దున తేనె నిమ్మకాయ రసం తీసుకోవాలా? నేను రోజు అదే తీసుకుంటానురా. ఇవాళ టెన్షన్ వల్ల మర్చిపోయానంతే. మర్చిపోవడం ఏంటే? బయట వాతావరణం ఎలా ఉంది? తీసుకొస్తానుండు. అయ్యో ఇప్పుడేం వద్దురా, కూర్చో. అమ్మమ్మ, కాఫీ తీసుకోండి. గొంతు బాలేదమ్మా, వాడికి ఇవ్వు. మంచినీళ్ళు తీసుకురానా బామ్మ? ఆహా, కౌసల్య, ఫస్ట్ టైం కాఫీని కాఫీలో పెట్టావే, అదిరిపోయింది. అంటే రోజు సరిగ్గా పెట్టడం లేదా? ఇవాళ ఇంకా బాగా పెట్టావంటున్నా. ఏంటి బావా, మా అక్కనేదో అంటున్నావు? ఆహా, కాఫీ బాగుందని చెప్తున్నా బావా. కాఫీ తీసుకో. వద్దక్క. బావ అంత బాగుందని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ తాగే ధైర్యం నేను ఎలా చేస్తాను చెప్పు? అర్జున్, ఏంటి మీ బావతో కలిసి నువ్వు కూడా ఆట పట్టిస్తున్నావా? సారీ అక్క, ఊరికే ఏదో. అవును, భైరవి ఏది? భైరవి స్నానానికి వెళ్ళింది. చూసావమ్మా, కళ్ళెదురుగా ఉన్న ఈ తమ్ముని వదిలేసి మా అక్క తన మరదల గురించి అడుగుతోంది. అంటే నాకన్నా తనే ఎక్కువైపోయిందన్నమాట. ఏదేమనుకున్నా నువ్వు అదృష్టవంతుడివయ్యా. ఎందుకు? ఎందుకేంటి బావా, అయినా నీకు రాచి రంపాన పెట్టే పెళ్ళం లేదుగా, అందుకు. అదేంటి అలా చూస్తున్నావు? నా ఎక్స్పీరియన్స్ చెప్పానంతే. బావా, ఏంటి వదినేదో ఆట పట్టిస్తున్నారు?
నన్ను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు ఏంటి హా? ఏం లేదు భైరవి, ఊరికే బావేదో చెప్తుంటే నవ్వుతున్నాం. సరే పద బావా, కాసేపు అలా బయటికెళ్ళొద్దాం. ఆ, ఎక్కడికి? ఏ చెప్తే గాని రావా? ఎక్కడికో చెప్పొచ్చు కదమ్మా. నానమ్మా, పెళ్లికి ముందు మేమిద్దరం ఇంట్లో వాళ్ళెవ్వరికీ తెలియకుండా దొంగ చాటుగా ఒక ప్లేస్లో కలుసుకునేవాళ్ళం. అక్కడికి. ఆహా, మీ ఇద్దరి మధ్య చాలా కథ నడిచిందన్నమాట. ప్రేమించుకున్న వాళ్ళు కలుసుకోకుండా మాట్లాడుకోకుండా ఎలా ఉంటారండి? ఓహో, వీళ్ళిద్దరికి నీ ఎంకరేజ్మెంట్ బానే ఉందన్నమాట. చేస్తే తప్పేంటంట? తప్పని ఎవరన్నారే? ఏజెంట్ అయినా పెళ్ళైన తర్వాత షికార్లకి షాపింగ్లకి వెళ్తారు. పాపం వాళ్ళకి అవకాశం దొరకలేదు. చెల్లి, బావా, మీరిద్దరు బయలుదేరండి. పద బావా. ఆ, సరే. అర్జున్, త్వరగా వచ్చేసేయండి. ఆ, ఒక 5-10 నిమిషాలు వచ్చామంటావా? 5 నిమిషాలు కాకపోతే 10 గంటలో రండి. నాకేంటంట? బావా, నువ్వు నానమ్మతో మాట్లాడుతూ ఉంటే నువ్వన్న 5-10 నిమిషాలు ఇక్కడే అయిపోతాయి. ముందు బయలుదేరండి.
అందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడికి వెళ్ళారు? ఏంటి అందరూ విచిత్రంగా చూస్తున్నారు? భైరవి నువ్వేంటి ఇక్కడ? అదేంటన్నయ్య అలా అడుగుతున్నావు? ఇక్కడ కాకుండా ఇంకెక్కడుంటాను? బయటికెళ్ళిన దానివి లోపలికి ఎలా వచ్చావు? ఏం మాట్లాడుతున్నావు నాన్నమ్మా? అదేంటమ్మా ఇప్పుడే మా కళ్ళ ముందు నుంచి బయటికి వెళ్ళా. వెళ్తున్నా నీకు మేము బాయ్ కూడా చెప్పాం. మళ్ళీ నువ్వు ఇంట్లోకి ఎలా వచ్చావు? అదేంటి వదిన అలా మాట్లాడుతున్నారు? నేను ఇప్పుడే స్నానం చేసి బాత్రూమ్ నుండి వస్తుంటే నేను బయటికి వెళ్ళడం ఏంటి, మీరు బాయ్ చెప్పడం ఏంటి? అందరూ కలిసి జోక్ చేస్తున్నారా? జోక్ అంటావేంటమ్మా? నువ్వు అర్జున్ బయటికి వెళ్తా ఉంటే మేము అందరం సరే అన్నాం. ఇప్పుడే మీ ఇద్దరిని బయటికి పంపించాం. పైగా నువ్వే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళావు కదా. అర్జున్తో నువ్వు బయటికి వెళ్ళావు, మళ్ళీ ఇప్పుడు నువ్వు లోపల. మాకేం అర్థం కావట్లేదమ్మా. అన్నయ్య, మీరందరూ అంటోంది నిజమేనా? భావని చంపడం కోసం నాగమ్మ నా రూపంలో వచ్చి భావని తీసుకెళ్ళింది అనుకుంటా అన్నయ్య. అనుమానమే లేదన్నయ్య, నాగమ్మే అయి ఉంటుంది. అన్నయ్య ఎక్కడికి తీసుకెళ్తుందో ఏమైనా చెప్పిందా? ఏదో మీరు ఎప్పుడు కలుసుకునే ప్లేస్ అని చెప్పింది. అన్నయ్య అన్నయ్య, నా బావ ప్రమాదంలో ఉన్నాడు, ప్రమాదంలో ఉన్నాడు అన్నయ్య, కాపాడాలి. బావా బావా భైరవి, ఉండమ్మా, భైరవి. అమ్మా, భైరవి, 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 భైరవి. సాహసమే పయనం రాతే చెరిపి ఎత్తుల జిత్తుల గీతలు గీసే ఆట ఆకలితో పులిరా మారినదా నైజం చీకటిలో పొడిచే మానవ రవి కిరణం లిఖరమే తన వంచద సంకల్పమే